హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 4th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన హీరో అలానే యున్బా చాలా క్లోజ్ గా నిలబడుకుని ఉన్నారు. ప్లీజ్ మాస్టర్, కాసేపు సైలెంట్ గా ఉండండి అని యున్బా అంటూ ఉంది. అంతలో ఆ బాయ్స్ గ్యాంగ్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నారు. ఆ సమయంలో యున్బా అనుకోకుండా అక్కడున్న స్విచ్ ని ప్రెస్ చేయగానే అక్కడున్న సీక్రెట్ రూమ్ ఓపెన్ అయిపోతూ ఉంది. ఇద్దరు ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిపోతూ ఉన్నారు. ఈ ప్లేస్ ఎక్కడుంది, మనం ఎక్కడికి వచ్చాము, నేను ఇంతకు ముందు ఈ ప్లేస్ ని చూడనే లేదు అని యున్బా అడుగుతూ ఉంటే, ఇది సీక్రెట్ ఛాంబర్ లా ఉంది అని హీరో అంటూ ఉన్నాడు. దీని గురించి నేను విన్నాను, కానీ అది ఎవరో కల్పించిన కట్టుకథలేమో అని అనుకున్నాను అనేసి వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్లేస్ అంతా తిరుగుతూ ఉన్నారు. అప్పుడు హీరోయిన్ కి ఒక ఐటమ్ కనిపిస్తూ ఉంది. ఇది మ్యాజిక్ పేపర్, దీన్ని యూజ్ చేసి మా అమ్మ చావు గల కారణాలేంటో తెలుసుకోవచ్చు అనేసి దాన్ని దాచిపెట్టుకుంటూ ఉంది. అక్కడ పక్కనే చనిపోయిన వాళ్ళ జ్ఞాపక చిహ్నాలన్నీ ఉన్నాయి. అందులో వాళ్ళ అమ్మది కూడా ఉంది. వాళ్ళ అమ్మ ఫోటోని చూడగానే కాస్త ఎమోషనల్ గా ఫీల్ అవుతూ, ఇది మా అమ్మ ఫోటో చూసావా, మా అమ్మ ఎంత అందంగా ఉందో అనేసి ఆ ఫోటో దగ్గరికి వెళ్లి దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఆ ఫోటోని ఎవరు టచ్ చేయకూడదు అన్నట్టుగా అక్కడ ఏదో ట్రాప్ సెట్ చేసి పెట్టినట్టు ఉన్నారు. కానీ యున్బా ఆ ఫోటోని టచ్ చేయగానే అక్కడున్న బాణాలు వేగంగా వస్తూ ఉన్నాయి. అది చూసి హీరో యున్బా ఇలా రా అనేసి తనని పక్కకు లాగేస్తున్నాడు. నీకేం కాలేదు కదా అని హీరో అడుగుతూ ఉంటే, నాకేం కాలేదు, మీకేం కాలేదు కదా అనేసి యున్బా వెళ్లి వాళ్ళ అమ్మ ఫోటోని టచ్ చేసి చూస్తూ ఉంది. అప్పుడు ఆ ఫోటో వెనకాల కాస్త గుంటలాగా పడిపోతూ ఉంటే, ఇదేంటి ఇలా అవుతుంది, దీని వెనకాల ఏదో ఉంది అనేసి యున్బా వెంటనే ఆ ఫోటో వెనకాల చూస్తూ ఉంది. చూస్తే అక్కడ ఒక మ్యాజిక్ స్టోన్ ఉంది. అంతలో అక్కడికి ఎవరో వచ్చారు అన్న మ్యాటరు యున్బా వాళ్ళ నాన్నకి తెలిసిపోతూ ఉంది. ఇప్పుడు యున్బా దాన్ని చూడగానే తనకి గుండె అంతా నొప్పిగా ఉంది. తను ఇప్పుడు సడన్ గా ఒక కలలోకి వెళ్లిపోతూ ఉంది. అందులో వాళ్ళ అమ్మ తన పవర్స్ ని యూజ్ చేస్తున్నారు. ఎదురుగా ఎవరో ఒక అతను మాస్క్ వేసుకుని నిలబడుకుని ఉన్నాడు. నీకు చావు ఉండకూడదనే కదా నువ్వు కోరుకున్నావు, ఇక మీదట నువ్వు ఈ నిద్రలోనే ఉండబోతున్నావు అని అమ్మ అంటూ ఉంది. యున్బా నీకేమైంది, బాగానే ఉన్నావు కదా అని హీరో అడుగుతూ ఉంటే, నాకేమైందో అర్థం కావడం లేదు, నేను అక్కడ మా అమ్మని చూశాను, మా అమ్మ పక్కనే ఎవరో ఒక అతను మాస్క్ వేసుకుని ఉన్నాడు, అతని మొక్కాన్ని నేను సరిగా చూడలేకపోయాను అని యున్బా అంటూ ఉంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి అక్కడ నుండి బయటకు వస్తూ ఉన్నారు. సరే మనం ఇంకా బయలుదేరదామని అనుకుంటూ ఉన్నారు. అంతలో ఒక పవర్ వచ్చి వాళ్ళిద్దరిని అటాక్ చేస్తూ ఉంది. హీరో వెంటనే ఆ పవర్ ని అడ్డుకుంటున్నాడు. ఎవరా అని చూస్తే అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న అలానే గార్డ్స్ అక్కడికి వస్తున్నారు. యున్బా నువ్వా అనేసి యున్బా దగ్గరున్న ఆ పౌచ్ ని చూసేస్తున్నాడు. దాన్ని ఇలా ఇవ్వు అని నాన్న అడుగుతూ ఉంటే, ఇస్తాను, కానీ అంతకంటే ముందు మీరు మా అమ్మ ఎలా చనిపోయారో నాకు చెప్పాలి అని అడుగుతూ ఉంది. అది నీకు అనవసరము అని నాన్న అంటున్నాడు. నాన్న, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, ఈ లాకెట్ కి మా అమ్మ మరణానికి గల సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటే, నువ్వు ఇప్పుడు దాన్ని తిరిగి ఇవ్వకపోతే నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను అనేసి తన కొరడాతో యున్బాని అటాక్ చేసేస్తున్నాడు. మర్యాదగా ఇస్తావా లేదా అని అడుగుతూ ఉంటే, నేను ఇవ్వను, మీరు నన్ను చంపినా పర్లేదు అని యున్బా అంటూ ఉంది. నాన్న మళ్ళీ తన కొరడాతో అటాక్ చేయబోతూ ఉంటే హీరో అడ్డుపడి, శరీరం మీద పడ్డ గాయాలు త్వరగా మానిపోతాయి, కానీ మనసుకు కలిగిన గాయాలు వెంటనే మానవు, పైగా మీరిప్పుడు కోపంగా ఉన్నారు, కోపంలో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ గా ఉండవు, ఆ తర్వాత మీరు దాన్ని తలుచుకుని లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది అని అంటూ ఉంటే, అది విని నాన్న సైలెంట్ అయిపోతున్నాడు. ఇక అదే రోజు రాత్రి యున్బా నిద్రపోతూ ఉంటే తనకి ఒక కల వస్తూ ఉంది. ఆ కలలో యున్బా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కత్తితో పొడిచి చంపేస్తున్నాడు. అది చూసి భయపడిపోయి యున్బా నిద్రలేస్తూ ఉంది. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో యున్బాకి అర్థం కావడం లేదు. నాన్న నా దగ్గర నుండి ఏదో దాస్తున్నాడు, అది ఏమై ఉంటుంది, నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంది. ఇక అదే సమయంలో నాన్న తన భార్యని తలుచుకుని బాధపడుతూ ఉన్నాడు. నీ గురించిన నిజం ఇంకా మన కూతురికి తెలియదు, తనని జాగ్రత్తగా చూసుకుంటాను అనేసి నేను నీకు మాట ఇచ్చాను, కానీ తన కోపాన్ని చూస్తూ ఉంటే నేను ఎక్కువ కాలం ఆ నిజాన్ని దాచిపెట్టలేనేమో అని అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మార్నింగ్ అవుతూ ఉంది. యున్బా ఏమో ఏదో వంట చేస్తూ ఉంది. హీరో యున్బాని మీట్ అవ్వడానికి వస్తూ ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ హీరో వెంటనే ఫాక్స్ రూపంలోకి మారిపోయి యున్బా దగ్గరికి వెళ్తున్నాడు. ఏ బుజ్జినక్క, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అనేసి దాన్ని కాసేపు బుజ్జగించేసి మళ్ళీ వెళ్లి వంట పని చేసుకుంటూ ఉంది. నా చిన్నప్పుడు మా అమ్మ నా కోసము అలానే మా నాన్న కోసము ఈ డంబ్లింగ్స్ చేసిస్తూ ఉండేది. నా చిన్నప్పుడు నాకు ఇష్టమైన ఫుడ్ అంటే అది మా అమ్మ చేసిన డంబ్లింగ్స్ మాత్రమే అని అంటూ ఉంది. అంతలో నాన్న అక్కడికి వచ్చి యున్బా మాటలన్నీ వింటూ ఉన్నాడు. నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్నతో కలిసి చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ ఇప్పుడు అలా కాదు, మా నాన్న నా దగ్గర చాలా విషయాలు దాచిపెడుతున్నారు, నా దగ్గర ఏమీ చెప్పడం లేదు, నాకు మా నాన్న దగ్గర నుండి సమాధానం కావాలి, మా నాన్న నాకు ఏం ఆన్సర్ చెప్పినా నేను దాన్ని నమ్ముతాను అనేసి యున్బా బాధపడుతూ ఉంటే అది విని నాన్నకు కూడా కాస్త బాధ వేస్తూ ఉంది. తను తెచ్చిన మెడిసిన్ ని అక్కడే పెట్టేసి వెళ్లిపోతున్నాడు. యున్బా ఫాక్స్ ని హగ్ చేసుకుని బాధపడుతూ ఉంటే మన హీరో ఏమో
తను ఈ రోజు బాధలో ఉంది. ఇంకొక మంచి రోజు చూసి తనని ప్రేమలో పడేద్దాము అని అనుకుంటూ ఉన్నాడు. బుజ్జినక్క కాలికి కాస్త గాయమై ఉండడాన్ని మన యున్బా గమనిస్తూ ఉంది. అయ్యయ్యో నీ కాలికి ఏమైంది అని అంటూ ఉంది. ఆ గాయం ఎలా తగిలిందో మన హీరోకి కూడా సరిగ్గా గుర్తులేదు. ఆ రోజు ఫైట్ చేసినప్పుడు తగిలిందేమో అని అనుకుంటూ ఉన్నాడు. యున్బా బుజ్జినక్కకి మందు అప్లై చేస్తూ ఉంది. చూసావా మన ఇద్దరికి ఒకేసారి దెబ్బ తగిలింది. చూసావా నేను మెడిసిన్ అప్లై చేసుకున్నాను కాబట్టి నాకు పెద్దగా నొప్పి ఉండదు. నీకు కూడా త్వరలోనే క్యూర్ అయిపోతుంది అనేసి కాసేపు ఆగు ఫుడ్ రెడీ అయిపోయింది తినేసి వెళ్ళు అని అంటూ వేడివేడిగా డంబ్లింగ్స్ ని తీసుకుని వచ్చి బుజ్జినక్కకి పెడుతూ ఉంది. కానీ మన హీరో దాన్ని తినడం లేదు. మన హీరో ఒక ఫాక్స్ కదా వాసన చూసి కనిపెట్టేస్తున్నాడు. ఇది అసలా ఉడకలేదని అనుకుంటూ ఉన్నాడు. ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది కావాలంటే నేనే ఫస్ట్ తింటాను అనేసి యున్బా తింటూ ఉంది. కానీ అది అస్సలా బాలేదు. ఇది సరిగా ఉడకలేదు. నువ్వు ఒక నక్కవే కదా నీకు పచ్చివి తినడం అలవాటే కదా తిను అని అంటూ ఉంటే నాకు వద్దు అన్నట్టుగా బుజ్జినక్క అంటూ ఉంది. యున్బా ఏమో అలానే హీరో చెయ్యి పట్టుకుని హ్యాపీగా నిద్రపోతూ ఉంది. మన హీరో వెంటనే హ్యూమన్ ఫామ్ లోకి మారిపోతున్నాడు. బుజ్జినక్క నాకు బాగా ఆకలిగా ఉంది. నాకు క్యాండీస్ కావాలి చికెన్ ఫ్రై కావాలి అవన్నీ తినాలనిపిస్తుంది అనేసి ఒక పెద్ద ఫుడ్ లిస్ట్ ని చెప్తూ ఉంది. అది విని హీరో వెంటనే వాటిని కొనుక్కొని రావడం కోసం వెళ్ళిపోతూ ఉన్నాడు. మధ్యలో హీరోకి ఒక డంబ్లింగ్ షాప్ కూడా కనిపిస్తూ ఉంటే యున్బా కోసం డంబ్లింగ్స్ ని కూడా కొనుక్కొని వస్తున్నాడు. ఇక్కడేమో అంకుల్ సూ వస్తున్నాడు. అప్పుడు యున్బా బయట కూర్చొని నిద్రపోవడాన్ని గమనిస్తున్నాడు. యున్బా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నీకు టయర్డ్ గా అనిపిస్తే లోపలికి వెళ్లి పడుకో అని అంటూ ఉన్నాడు. అది విని యున్బా పైకి లేచి బుజ్జినక్క కోసం వెతుకుతూ ఉంది. కానీ అక్కడ బుజ్జినక్క కనిపించడం లేదు. మళ్ళీ వెళ్లిపోయిందా అని అనుకుంటూ ఉంది. నువ్వేం వెతుకుతున్నావని అంకుల్ సూ అడుగుతూ ఉంటే ఏం లేదని కవర్ చేసుకుంటూ ఉంది. అంకుల్ సూ ఏమో యున్బా కోసం మెడిసిన్ తీసుకుని వచ్చినట్టు ఉన్నాడు. నాకేం కాలేదు బాగానే ఉన్నానని యున్బా అంటున్నప్పటికీ అంకుల్ సూ వినకుండా యున్బా కట్లు విప్పి తనకి మెడిసిన్ అప్లై చేస్తూ ఉన్నాడు. మీ నాన్న నీ మీద అంతగా కోప్పడేలాగా నువ్వేం చేసావని అడుగుతూ ఉంటే ఆయన నా మీద ఎప్పుడు కోప్పడుతూనే ఉంటారు అని యున్బా అంటూ ఉంది. మీ నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే అయి ఉంటుంది. నువ్వు ఇంకొకసారి మీ నాన్నకి కోపం వచ్చేలాగా నడుచుకోకొని అంటూ ఉంటే ఆ తెలుసు తెలుసు మీరు ఇప్పటికే దీని గురించి ఒక 1000 సార్లు చెప్పుంటారు అని అంటూ ఉంది. అంకుల్ సూ పక్కనున్న డంబ్లింగ్స్ ని గమనిస్తున్నాడు. అది నేనే చేశాను కానీ టేస్ట్ అస్సలా బాలేదు. మీరు ఇక్కడే కాసేపు వెయిట్ చేయండి నేను వెళ్ళి మీకు వేరే ఫుడ్ ఏమైనా తీసుకుని వస్తాను అనేసి యున్బా అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటే అంకుల్ యున్బాని వెళ్ళనివ్వకుండా ఆపేసి మనమిద్దరం కలిసే తిందాంరా అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో యున్బా చెప్పిన ఐటమ్స్ అన్ని కొనుక్కొని మన హీరో వస్తూ ఉంటే అక్కడ అంకుల్ సూ యున్బాతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. అది చూడగానే హీరోకి కాస్త బాధగా ఉంది. వెంటనే అక్కడ నుండి తన రూమ్ కి వెళ్ళిపోతున్నాడు. అది చూసి అసిస్టెంట్ మాస్టర్ ఈ రోజు మీకు ఏమైంది నా కోసం ఇన్ని ఐటమ్స్ కొని తెచ్చారేంటి పైగా నాకు నచ్చిన డంబ్లింగ్స్ కూడా తెచ్చారేంటి అనేసి వాటిని తీసుకుని తినబోతూ ఉంటే హీరో అసిస్టెంట్ ని ఆపి లేదు గొంతు పట్టుకుంటుందేమో కాస్త నెమ్మదిగా తిను అని అంటూ ఉన్నాడు. మీరేం బాధపడకండి మాస్టర్ తెల్లవారే లోపు ఇవన్నీ నేనే ఖాళీ చేసేస్తానని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో అసిస్టెంట్ షూ హెడ్ దగ్గరికి వచ్చి యున్బాకి వాళ్ళ నాన్నకి మధ్య ఏదో గొడవ జరిగిందంట. నాన్న కూతుర్ని అటాక్ చేసేసాడంట. మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే చాలు అంతలో వాళ్ళ నాన్నే యున్బాని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడని అంటూ ఉంటే యున్బాని వాళ్ళ నాన్న ఎందుకు అటాక్ చేశాడని షూ హెడ్ అడుగుతూ ఉన్నాడు. ఏమో దాని గురించి నాకు కరెక్ట్ గా తెలియదు. మనం చాలా రోజుల నుండి సిటీలోనే ఉంటున్నాము. మనల్ని ఎవరైనా చూస్తే వాళ్ళకి కాస్త అనుమానం రావచ్చేమో. నేను రేపే ఈ ప్లేస్ వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతాను. క్యూ ఫ్యామిలీ హెడ్ వాళ్ళ అసిస్టెంట్ రేపు మూన్ మౌంటైన్ ని చెక్ చేయడానికి వెళ్తున్నాడంట అని అసిస్టెంట్ అంటూ ఉంటే నువ్వు వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండు అలానే యున్బాని అబ్జర్వ్ చేస్తూ ఉండు అని అంటూ ఉన్నాడు. అదంతా కియాన్ వాళ్ళ అక్క వింటూ ఉంది. యున్బా ఒక సాధారణమైన అమ్మాయి పైగా తనకి ఎలాంటి పవర్స్ లేవు. నాన్న ఎందుకు ఆ అమ్మాయి గురించి అంతగా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటూ ఉంది. అంతలో కియాన్ కూడా అక్కడికి వస్తూ ఉంది. రేపు మనము ఊరికి వెళ్ళబోతున్నాము అని అంటూ ఉంటే అక్కేమో లేదు నేను రేపు మీతో రావడం లేదు. నాకెందుకో ఈ ప్లేస్ బాగా నచ్చింది. కొన్ని రోజులు ఇక్కడే ఉందామనుకుంటున్నానని అంటూ ఉంటే ఏంటి ఇక్కడే ఉండబోతున్నారా అని అంటూ ఉంది. అప్పుడే తనకు ఒక మ్యాటర్ అర్థమవుతూ ఉంది. ఓహో మా అక్కలో ప్రేమ మొదలైనట్టు ఉంది అనేసి ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు. ఇక్కడేమో మన హీరోయిన్ కి నిద్ర పట్టడం లేదు. ఆ మ్యాజిక్ స్టోన్ ని పట్టుకొని అసలు ఇదేంటి ఆ మాస్క్ వేసుకున్న పర్సన్ ఎవరై ఉంటారు మా అమ్మ అతనితో ఏమనింది అయినా బుజ్జినక్క ఈ రోజు ఇంకా రాలేదేంటి అనేసి మన హీరో గురించి ఆలోచిస్తూ ఉంటే మన హీరో ఏమో వాళ్ళ అసిస్టెంట్ తో అసలు ప్రేమ అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. మీరు నా కోసం ఈరోజు చాలా ఫుడ్ ఐటమ్స్ కొని తెచ్చారు కదా వాటి కోసం కాకపోయినా మీకోసం చెప్తాను అనేసి ప్రేమ అనేది ఒక భయంకరమైన ఫీలింగ్. తప్పకుండా యున్బా ఒక రోజు సిగ్గుపడుతూ మిమ్మల్ని హగ్ చేసుకుని మీకు ముద్దు పెడతారు. తను అలా చేసింది అంటే మీరు మీ లవ్ లో సక్సెస్ అయిపోయినట్టే అని అసిస్టెంట్ అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ యున్బా అలానే కజిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ మన యున్బా
యున్బా మనసంతా ఆ బుజ్జినక్క మీదే ఉంది. బుజ్జినక్క నన్ను రోజు చూడ్డానికి వచ్చేది. ఒకవేళ నిన్న నేనేమైనా దాన్ని హర్ట్ చేశానా అని ఆలోచిస్తూ ఉంటే ఏమైంది అని కజిన్ అడుగుతూ ఉన్నాడు. ఏం లేదని యున్బా అంటూ ఉంది. అంతలో కొంతమంది అమ్మాయిలు అక్కడికి వచ్చి మన హీరోని చుట్టుముట్టేస్తున్నారు. హీరో వెంటనే వాళ్ళందరినీ ఫ్రీజ్ చేసేసి అక్కడ నుండి ఈజీగా బయటకు వచ్చేస్తున్నాడు. అదంతా హీరోయిన్ నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. అతను వాళ్ళని అలా ఎలా ఫ్రీజ్ చేశాడు? నేను ఖచ్చితంగా ఆ ఫ్రీజ్ చేసే మంత్రాన్ని నేర్చుకోవాలి. ఈ మంత్రం కానీ నేను నేర్చుకోగలిగితే అందరినీ ఫ్రీజ్ చేసేసి నాకు నచ్చినవన్నీ నేను చూసుకుంటానని అంటూ ఉంది. అంతలో హీరో యున్బా దగ్గరికి వచ్చి క్లాస్ కి టైం అయిందని అంటూ ఉన్నాడు. వస్తున్నాను మాస్టర్ అనేసి హీరో వెనకాలే పరుగులు తీస్తూ ఉంది. మాస్టర్ మాస్టర్ ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉంది. నీకు ఏం హెల్ప్ కావాలని హీరో అడుగుతూ ఉంటే ఇందాక మీరు అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ ఫ్రీజ్ చేశారు కదా, ఆ మంత్రాన్ని నాకు వెంటనే నేర్పించండి, నేను వెంటనే ఆ మంత్రాన్ని నేర్చుకోవాలని అంటూ ఉంది. అది విని హీరో కాస్త ఆలోచిస్తూ ఉంటే యున్బా వెంటనే మాస్టర్ చెయ్యి పట్టుకుని ప్లీజ్ మాస్టర్ నాకు నేర్పించండి అని బ్రతిమలాడుతూ ఉంది. కానీ మన హీరోకి నిన్న యున్బా అంకుల్ సూతో కలిసి భోజనం చేసింది కదా, అది గుర్తుకు వస్తూ ఉంది. సరే ఓకే, నువ్వు నిజంగానే నేర్చుకోవాలని అనుకుంటున్నావా, నేను నేర్పిస్తాను అని హీరో అంటూ ఉంటే థ్యాంక్ యూ మాస్టర్ అని యున్బా అంటూ ఉంది. అది చూసి కజిన్ ఏమో యున్బా నువ్వు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు సూపర్ అని అనుకుంటూ ఉన్నాడు. నువ్వు ఇప్పటి నుండి కుంఫు కరాటే అన్ని బాగా నేర్చుకో, ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత నీకు ఇది నేర్పిస్తాను. కానీ నీ మట్టి బుర్రతో ఈ టెక్నిక్ నేర్చుకోవడానికి నీకు కనీసం ఒక 5 సంవత్సరాలన్నా టైం పడుతుంది అని హీరో అంటూ ఉంటే అది విని హీరోయిన్ గుండె బద్దలైపోతూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.